కాంప్లెక్స్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ 4.2లో న్యూ సిలబస్ ఫస్ట్ ప్రాబ్లం ఎక్సర్సైజ్ 4. ఇవాల్యుయేట్ I power 18 plus 1 by I whole power 25 whole to the power of 3. దాని వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఆన్సర్ చూద్దామా? I power 18 plus 1 by I power 25 whole to the power of 3. 18 more than 4. ఐకి పవర్ 4 కంటే ఎక్కువ ఎంత ఉన్నా సరే మల్టిపుల్స్ ఆఫ్ 4గా కన్వర్ట్ చేయండి. అంటే దట్ ఈజ్ ఈక్వల్ I పవర్ 4 టేబుల్ ఎన్నిసార్లు పోతుందండి? 4 టైమ్స్. 4 4s are 16 ప్లస్ ఇంకెంత ఉందండి? 2 ప్లస్ 2 రాయండి ప్లస్ 1 బై I పవర్ మళ్ళీ 4 టేబుల్ చదవండి. 6 టైమ్స్ 6 4 24 6 టైమ్స్ అంటే 24 ప్లస్ ఎంత ఉందండి? 1 హోల్ పవర్ ఎంత ఉందండి? 3. సో దిస్ ఈజ్ ఈక్వల్ I పవర్ 4 హోల్ పవర్ 4 ఇంటూ I స్క్వేర్గా రాసుకుందాం ప్లస్ దీన్ని ఏమన్నా రాయొచ్చు I పవర్ 4 హోల్ పవర్ 16 ఇంటూ ఐగా రాసుకోవచ్చు హోల్ పవర్ 3. బట్ I పవర్ 4 ఈజ్ ఈక్వల్ 1 అండి, ఎందుకంటే I ఈజ్ ఈక్వల్ టు రూట్ -1 కదా. బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే I స్క్వేర్ ఈజ్ ఈక్వల్ -1 అవుతుంది. బోత్ సైడ్స్ ఐతో మల్టిప్లై చేస్తే I క్యూబ్ ఈజ్ ఈక్వల్ -I అవుతుంది. మళ్ళీ బోత్ సైడ్స్ ఐతో మల్టిప్లై చేస్తే I పవర్ 4 ఈజ్ ఈక్వల్ -I స్క్వేర్ అంటే 1 అవుతుంది. ఇది ఏమవుతుందండి? -I స్క్వేర్ అవుతుంది. బట్ I స్క్వేర్ వాల్యూ -1 కాబట్టి -+1 అవుతుంది. I పవర్ 4 ఎంత గుర్తుపెట్టుకోవాలండి? 1. I క్యూబ్ ఎంత గుర్తుపెట్టుకోవాలండి? -I. I స్క్వేర్ ఎంత గుర్తుపెట్టుకోవాలండి? -1. I వాల్యూ ఎంత అండి? -√1. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఏమవుతుంది? ఇది I స్క్వేర్ అవుతుంది. I స్క్వేర్ అంటే ఎంతండి? -1. ఇది క్యాన్సిల్ అయిపోతుంది ఎందుకంటే 1 పవర్ 6 1 బై ప్లస్ మధ్యలో 1 బై I. నెక్స్ట్ ఇంకేంత ఉందండి? హోల్ క్యూబ్. సో దిస్ ఈజ్ ఈక్వల్ -1 ప్లస్ పైన కింద దీన్ని ఐతో మల్టిప్లై చేశారు ఇప్పుడు I స్క్వేర్ అవుతుంది హోల్ క్యూబ్. దట్ ఈజ్ ఈక్వల్ -1 ప్లస్ I స్క్వేర్ అంటే ఎంతండి? మైనస్ కదా, కింద మైనస్ పైన ప్లస్ అంటే -I హోల్ క్యూబ్. సో దిస్ వన్ ఈజ్ -1 -I హోల్ క్యూబ్. మైనస్ రెండింటిలో కామన్ కాబట్టి -1 బయటికి లాగేయండి 1 ప్లస్ I హోల్ క్యూబ్. 1 ప్లస్ I హోల్ క్యూబ్ అంటే ఎంతండి? A క్యూబ్ A ప్లస్ B హోల్ క్యూబ్ A క్యూబ్ ప్లస్ B క్యూబ్ ప్లస్ 3A స్క్వేర్ B. A స్క్వేర్ అంటే 1 స్క్వేర్, B అంటే I ప్లస్ 3AB స్క్వేర్, B స్క్వేర్ అంటే I స్క్వేర్. ఓకే, దిస్ ఈజ్ -1 I క్యూబ్ అంటే ఎంత చూడండి? -I ప్లస్ 3I. I స్క్వేర్ అంటే -1 కాబట్టి ఇది -3. సో ఓవరాల్గా దిస్ ఈజ్ -1 -3 అంటే -2. నెక్స్ట్ 3I -I అంటే ప్లస్ 2I. సో మైనస్తో మల్టిప్లస్ ఏమవుతుందండి? 2 - 2I ఈజ్ ద ఆన్సర్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే.